ట్రీట్మెంట్ కోసం వచ్చిన కపుల్స్ అలాగే మన స్టాఫ్ అందరికీ కూడా ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే శుభాకాంక్షలు. సో వరల్డ్ ఐవీఎఫ్ డే అనేది ఎవ్రీ ఇయర్ 25th జూలై అనేది జరుపుకోవటం జరుగుతుంది. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేషన్స్ అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సో జూలై 25th 1978 ఇయర్లో యూకేలో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ అనేది డెలివరీ అయిందనమాట. ఆవిడే లూయి బ్రౌన్. సో సైంటిస్ట్ పైనీర్స్ రాబర్ట్ ఎడ్వర్డ్స్, ప్యాట్రిక్ స్టెప్టో వాళ్ళ యొక్క కృషితోటి లూయి బ్రౌన్ అనే ఫిమేల్ చైల్డ్ అనేది బర్త్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఐవీఎఫ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీనికి ఒకటి సైంటిస్ట్ పయనీర్స్, డాక్టర్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ సీక్ చేస్తున్న కపుల్స్ కూడా వీళ్ళ యొక్క కృషి వల్ల మనం ఈరోజు ఈ మిరాకిల్స్ అనేవి చూస్తున్నాం. వరల్డ్ వైడ్ 12 మిలియన్ ఐవీఎఫ్ బేబీస్ అనేది ఇప్పుడు వరకు బర్త్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో ఇట్ ఈస్ అ మిరాకిల్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే హోప్. సో దీన్ని మనం ఎవ్రీ ఇయర్ 49లో రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. ఇదొక మాకు ఒక ఫెస్టివల్ లాంటిది. సో చాలామంది కపుల్స్ ఓన్లీ 3 టైర్ సిటీస్లోనే అందుబాటులోనే ఉంటాయి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అని. బట్ మనకి 49లో 2 టైర్ సిటీస్లో కూడా సేమ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎక్కడైతే సిటీస్లో మెట్రోపాలిటన్ సిటీస్లో మనం చూస్తున్నాం, సేమ్ అదే టెక్నాలజీ అనేది మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. సేమ్ అదే ఎక్విప్మెంట్, సేమ్ అదే ఎక్స్పర్టైజ్ అండ్ సేమ్ హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ వితిన్ 2 ఇయర్స్లో ఐవీఎఫ్ మేము ఇక్కడ 3rd ఐవీఎఫ్ అనేది సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం 49 రాజమండ్రిలో. సో ఈ 2 ఇయర్స్లో మేము ఆల్మోస్ట్ వీ హ్యావ్ క్రాస్డ్ 500 ఐవీఎఫ్ సైకిల్స్ అనమాట. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ యాజ్ అ 49 ఫ్యామిలీ ఇన్ రాజమండ్రి. రాజమండ్రిలో 49 ఇది 3rd ఇయర్ రన్నింగ్ అనమాట. ఇప్పటి వరకు మోర్ దాన్ 1000 ఇన్ఫర్టిలిటీ కపుల్స్ని చూడటం జరిగింది. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడాను చాలా ఎక్కువ అవుతుంది డే బై డే, అది అందరికీ తెలిసినదే. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ప్రతి కపుల్కిను ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.7 ఉంది. అంటే ఒక కపుల్కి ఆన్ అన్ యావరేజ్ 1.5 కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే, ఫర్టిలిటీ రేట్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇది ఇలానే కొనసాగుతూ ఉన్నట్లయితే ఒక 20 to 30 ఇయర్స్లోగా ప్రతి కపుల్కి ఒక చైల్డ్ ఉండడం కూడాను డిఫికల్ట్ అవుతుంది అనమాట. దీని వలన యూత్ ఎవరైతే ఉంటారో యంగ్ యాక్టివ్ పాపులేషన్ తగ్గిపోయి ముసలి వాళ్ళు ఎక్కువ అవ్వడము, ఓవరాల్గా కెపాసిటీ ఆఫ్ ద పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. వర్కింగ్ పాపులేషన్ అవ్వనివ్వండి, రిప్రొడక్టివ్ యాక్టివ్గా ఉన్న పాపులేషన్ అవ్వనివ్వండి, ఎకానమీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇలా అయినట్లయితే. అందుకనే ఇప్పుడు అడ్రస్ చేయడం ఈ ఇష్యూని అన్నది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఇన్ఫర్టిలిటీ విషయానికి వచ్చేసరికి ఫీమేల్ ఫ్యాక్టర్ ఆర్ మేల్ ఫ్యాక్టర్, మనకి సాధారణంగా సొసైటీలో ఉన్న అపోహ ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ అని అంటే ఫీమేల్లోనే ప్రాబ్లం అని. బట్ కాదు, స్టాటిస్టిక్స్ కానీ రీసెర్చ్ కానీ స్టడీస్ ఏం చెప్తుంది అని అంటే 50-50. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 50% మంది మగవారి లోపం వలన పిల్లలు కలగకుండా బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడాను ఫీమేల్లోనే లోపం ఉంది అనుకుని వదిలేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటి అని ట్రీట్మెంట్ చేయించుకోకుండా. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మన 49లో రాజమండ్రిలో ఇది 3rd ఇయర్ అవ్వటం, ఇంతమంది ఇన్ఫర్టైల్ కపుల్స్కి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ కూడాను చాలామంది విత్ బేబీస్ వచ్చారు, డెలివరీ అయ్యి వాళ్ళ పిల్లలతోని వచ్చి మనతో ఈ సెలబ్రేషన్ని పార్టిసిపేట్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ కమింగ్ టు 49, నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, రీసెర్చ్ పరంగా కూడాను క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం ట్రీట్మెంట్ చేసే విధానాలు ఎలా ఉన్నాయి, ఏ ఏరియాలోనైనా మనం మెరుగుపరుచుకోగలుగుతామా, ల్యాబ్ ఎలా ఉంది, మన ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఏదైతే వాడుతున్నామో ఏ ఏరియాస్లో బెటర్ అవ్వగలమా, ఇదంతా కూడాను ప్రోటోకాల్స్ ఫిక్స్ చేయడం, ఇవాల్వ్ అవుతూ ఉంటామన్నమాట. అందుకనే క్లినికల్ ఎక్సలెన్స్తో పాటు రీసెర్చ్ కూడా 49లో ఉందన్నమాట. సో ఇవి మనకున్న అడ్వాంటేజెస్ బ్రీఫ్గా.